మనోళ్ళు లేరురా, భోగి మంట పెడదామని చెప్పినాక లింక్ అత్తలేరు. అయ్యో అత్తరు తీయలేవురా. అవు అత్తారు. అగో ఇంకా చెద్దరేందే? నువ్వే గారా పాత అన్ని తీసుకురామన్నావు, అందుకే తీసుకొచ్చి. మై ఘోరంగా చెద్దరు లేచుడేంది, వేరే తెత్త అయిపోగా. ఎవ్వో ఒకటి కానీ తెల్లార తట్టున్నది చెప్పను కానీ. ఇగో నేను తీసుకొచ్చిన పాత కట్టే ఇక మంటలే ఇర్రి. అబ్బా మాయమ్మే సన్న కట్ట తెచ్చింది, ఇక బాగా మంటత్తది ఆ ఊరు. అరే ఎండిగా ఓవర్ ఏకు కొర్రాయి తీసి సురుకు పెడతా. వామ్మో అద్దే. వెంకి బాబాయ్ మీరు పాత ఏమన్నా ఉంటే తెచ్చి భోగి మంటలు ఏమన్నారు కదా, నా దగ్గర చిచ్చుబుడ్డీలు బాంబులు ఉన్నాయి తెచ్చేయమంటారా? నీకు దండం తల్లో బాంబులు మంటలు అయితే డబుల్ వంటాయి, ఇక మా లగ్గం కూడా అవుతుంది. ఏ తేన్ బాబాయ్ అట్టిగానే అన్నా. నాదొక పాడైన పాత ఫోన్ ఉంది, అదే వల్ల. పాత ఫోన్ ఏంది, ఆ కొత్త ఫోన్ కూడా తీసి మంటలే, దరిద్రం పోద్ది. పాత వస్తువుల్ని భోగి మంటల్లో వేయడం మన సాంప్రదాయం. పాత వస్తువుల్ని మంటల్లో వేస్తున్నాం అంటే కొత్తదనానికి స్వాగతం పలికినట్టు. భోగి మంటల వెలుగు కొత్తదనానికి స్ఫూర్తి. మన జీవితంలో కూడా పనికిరాని పాత వాటిని పడేసి కొత్త వాటికి స్వాగతం చెప్దాం. అందరికి హ్యాపీ భోగి. మరి నాకు నీకు కూడా భోగి భోగి. కూసోరు మంట కావాలి. అన్నా ఇంకోటి ఎల్లో కలర్ ఉంది, రెడ్ కలర్, బ్లూ కలర్, అర్ధ కిలో జోకే. సరే జున్ను గిన్నెగన కలర్లు ఎందుకురా? ముగ్గులు ఎత్తరా లేకుంటే హోలీ ఆడుకుంటారా? ఏ లేదు, ఇంటింటికి తిరిగి రంగులమ్మో రంగులు అనుకుంటా అమ్ముకుంటా. ఎట్లా జున్ను? మరి సంక్రాంతి రోజు కలర్లు ముగ్గులేసేటందుకు కాకుండా ఊరు తిరిగి అమ్మేటందుకు తీసుకుపోతానా? సరే కానీ జున్ను, మీ అత్తయ్య వాళ్ళు బాబాయ్ వాళ్ళు వచ్చినట్టున్నారు కదా? అవునన్నా, మా డాడీకి తమ్ముళ్ళన్న చెల్లెలన్న మస్తు ఇష్టం. ఆ హాస్టల్లున్నా ఎక్కడున్నా గానీ పండగకు జల్దీ రమ్మని అంటాడు. అవును రాజున్ను, పండుగ పూట అందరూ ఒక దగ్గర కలిసి ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఇగో రాజున్ను, నీకు కావాల్సిన రంగులున్నా తీసుకోపో. డాడీ మళ్ళీ వచ్చినాక పైసలు ఇస్తాడా? అమ్మ బాబాయ్. సరే అజున్ను ఎటువైనవే? అంగడికి కూరగాయలు తెస్తాను. జోకి ఎత్తున్నావా? మరి లేకపోతే కనిపిస్తలేవా చేతుల్లో రంగులు? మీ ఏమైనా గుడ్డి కల్లా చూసి కూడా అడుగుతాళ్ళు. ఇంటికాడ బాగానే రంగులు ఉన్నాయట కదా, వదనే చెప్పింది. మళ్ళా గవని రంగులు ఎందుకు? హోలీ ఆడుకుందామని. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. జున్ను, అత్తలతో ఆడుకున్నది చాలు గాని అలా తిక్క సమాధానాలు చెప్పకు. అవును, నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్క ఊడుంది. కొంచెం తిక్క కాదు, బాగా తిక్కున్నది తిక్క పిల్ల. ఇక మీ ముసలక్కల ముచ్చట్లు ఇవ్వాలి కానీ తొందర ముగ్గులయ్యుర్రి. అయ్యో పెద్ద కోడలు ఆగనే అవుతలేవు. నేనైతే మా అవుతా, ఎటు ఉరుకుతలేను, మీరైతే ముందు ముగ్గులయ్యుర్రి. కోరికి బాగా జామున్నాయి, కోరిని తీసి బండ కొట్టాను. అయినా మన ఇంటి రంగులు బాగానే ఉన్నాయి కానీ నువ్వు ఇంకా తెమ్మన్నాడా మీ అయ్యా? అవునా, మీకు తెమ్మన్నాడు. మీ అయ్య ఇక్కడ పని లేదు పాట లేదు. ఏందే పూజీ, నాకు పని లేదు పాట లేదు అంటాను. ఇక అప్పాలు తింటానా పాటలు తింటాను. చూసిన అంబుధులో పెరిగే బుర్ర పెరగలేదంటరా, బుర్ర తక్కువ. నాకు పని ఉంది, పాటలు ఉన్నాయి. చెప్పు. అబ్బో, సెల్లులో పాటలు వినుకుంటే అప్పాలు తినడు కూడా అదో పెద్ద పనా? మరి కాదా? మమ్మల్ని ఏమో ఆకిలిండ ముగ్గులేమో, నువ్వేమో బొత్త తిండి అప్పాలు తిను. మీ దిష్టే తలిగే తట్టు ఉంది. నేనైతే ఇంట్లో కోతాన్నా, ముగ్గులు అయితే మంచిగా వేయండి. కానీ తొందర ముగ్గులు అయ్యూరు, ఇంకా మస్తు పని ఉన్నది. పూరీలు చేయాలి, చెప్పని అయ్యూరు ముగ్గులు. సరే వదినే. ఇంకా బుక్లో చూడే ఏది ఎట్లనో
మంచిగా వచ్చింది చూడు రెండు రెండు గీతలు గీసినావు ఇదంతా వస్తే ఎన్నిసార్లు రఫ్ చేస్తావు గింత మంచిగా ఎత్తున్నా ఏంది అది గిదేనా మరి నువ్వు ఎత్తవా ఎయ్యి ఎంత ఎత్తావు నేను కూడా చూస్తా నన్ను బాగా అంటాను కదా వేసిన కొద్ది రఫ్ చేస్తాను కదా ఎయ్యి ఎత్తా నాకే రాదనుకుంటున్నావు నీకన్నా మంచిగా ఎత్తా చూడు నీ ముఖానికి ముగ్గే పట్టలేదు ఇంకా ముగ్గెత్తా అంటుంది లైట్ నీ మొహం ఇగో అయ్యి నాకే పని తప్పుతుంది నేను కలర్లు నింపుతా ఓ పిల్లగాళ్ళు ఏం లొల్లి పెట్టుకుంటారు అక్కడ ముగ్గులు వేసుడు ఏమద్దు ఆ ఖరాబ్ చేసుడు ఏమద్దు కానీ ఇక్కడికి రాని రంగులేసారు మమ్మీ గింత పెద్ద ఆకిట్లో ఒకటే ముగ్గేస్తే ఎట్లుంటది నేను నా అత్తలు పోయి అక్కడ ముగ్గేసేస్తాం సరే పోయి అయ్యూరి కానీ ఏం లొల్లి పెట్టుకోకూరి చెప్పన కానీ ఇంట్లో మస్తు పని ఉన్నది సరే అత్తలు నేను అక్కడికి పోయి ముగ్గేస్తే అత్తరా సరే పట్టేద్దాం చెప్పన అయ్యూరి ఇగో అన్న పెండ అన్న గరక మీరు గంక తెచ్చిండ్లు పెండును గరక గింతంత పనికే గంత సేపు పోతారా ఏదో పెద్ద పని చేసినట్టు గింత లేట్ ఎందుకు చేసిండ్రు సరే పాటు మనం గొబ్బెమ్మలు చేద్దాం ఏ పిల్లలు మీరు తొందర ముగ్గులు కానీ మేము గొబ్బెమ్మలు చేస్తాం ఇక వాళ్ళు వేసినట్టే మనం చూసినట్టే ఓవర్ యాక్షన్ చేయకరా మూతి ఇటేద్దామే కాదు తోకే ఇటేద్దాం మూతేంది తోకేంది అసలు మీ ముగ్గేంది ఇగో చిలకల ముగ్గేద్దామని బాగా ట్రై చేస్తాను కానీ ఎత్తలేదు ఏంది మీరు చిల్లకల ముగ్గెత్తారా అది చూద్దాం అగో ఈ చిలకల ముగ్గ లేకుంటే ఎలకల ముగ్గ చిలకల ముగ్గు ఎలకల ముగ్గు వాళ్ళేదో టేస్తారు మీరు వాళ్ళని డిస్టర్బ్ చేయకుర్లి అబ్బో గింత చిన్న ముగ్గుకు గింత సేపు ఎత్తారు నేనైతే ఎప్పుడో ఎత్తుడు ఏదో కథలు చెప్పు అబ్బా నీకు అంత సీన్ ఉందా అయితే మీరు ముగ్గురు కలిసి అడయ్యారు మేము చూస్తాం ముగ్గేసుడా మాకు ఎంతసేపు పెగ్గేసినంత సేపు కాదు పారా వేద్దాం సుధీర్ ఇగో తీసుకో పడు వేద్దాం ఏ అన్న గిట్ల కాదు మంచిగా గిట్ల గిట్ల కలుపు ఇట్లా అడ్డం కలుపు మీరు వేసుకుంటూ తుడుచుకుంటుంటే మళ్ళీ సంక్రాంతి వచ్చేటట్టు ఉన్నది మా ముగ్గెట్లుందే మీరు ముగ్గులు వేసినట్టు లేదు ఏదో క్షుద్ర పూజలు చేసినట్టున్నది అయినా మీకు పెగ్గులే సాధన అవుతుంది కానీ ఈ ముగ్గులే సాధన అవుతుందా అవునరా ముగ్గేసే కన్నా పెగ్గేసుడు అలకగా ఉంది ఇక మీ ఏసుడు ఆపుడు కానీ గొబ్బెమ్మలు అయితే వేయురు మా ముగ్గేసుడు అయిపోయింది గొబ్బెమ్మలు పెడదాం సరే అరే ఏంటి అది ఇటు అందుకోరా గొబ్బెమ్మలు చేద్దాం సరే ఇక్కడ పెట్టు అత్త గీ శిల్క మేడం సన్న వచ్చింది శిల్క మేడం దొడ్డ వచ్చింది ఎందుకు ఆ చిల్కకు థైరాయిడ్ వచ్చింది అందుకే దాని మెడ దొడ్డ అయింది ఓహో కామెడీ చేస్తున్నావా ఇక పింక్ కలర్ ఇటు మూతికేద్దాం ఏం అవసరం లేదు గిదేద్దాం హే గది ఏం కదా పింక్ మాట్లాడకూరు ఎందుకెందుకు ఏమైంది మీరు లొల్లి బాగా అయితే మీ శిల్క ఎగిరిపోతుంది అత్త మీకే కాదు నాకు కూడా వేయచ్చు ఫస్ట్ కలర్ లేద్దాం పట్టురి సంక్రాంతి పండగ వస్తే చాలు మన ఇంటి ఆడబిడ్డలు వాకిళ్లలో ముగ్గులు వేస్తే ఎంతో అందంగా ఉంటది ప్రతి ఇల్లు వాకిళ్ళు రంగవల్లి లెక్క ఎంతో ముద్దుగుంటాయి సంక్రాంతి ముగ్గులలో రంగులన్నీ కలిసి ఉంటే ఎంత బాగుంటుందో మన కుటుంబంలో మన అందరం కలిసి ఉంటే అంతే బాగుంటుంది రైతులు పంటలు వండించి ధాన్యం ఇంటికి తెచ్చాక రైతులందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండగ సంక్రాంతి వ్యవసాయం బాగుండాలి కుటుంబం అంతా కలిసి ఒకే కాడ ఇట్లా పండగ చేసుకోవాలి పంటలు మంచిగా వండి అందరికి అన్నం దొరికి సిరి సంపదలతో మంచిగా ఉండాలని గొబ్బెమ్మలు పెట్టి నవధాన్యాలు పోసి మొక్కడం మన సంక్రాంతి సంప్రదాయం పూజ తొందర పోయి వంట చెల్లెళ్లకు తమ్ముళ్ళకు ఆకలి అవుతున్నట్టుంది తిందాం అంటే మీ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి ఆకలి అవుతుందా మాకు అయితలేదా ఇక పారి కొంచెం నాకు వంటలో సాయం చేశారు
అరే ఎవరెవరికి ఏం కావాలో ఎప్పుడురా కూల్ డ్రింక్ తీసుకొద్దాం. నాకైతే స్ప్రైట్ కావాలి. నాకు థమ్స్ అప్ కావాలి. నాకు మజా కావాలి. చికెన్ చపాతి తినుకుంటా మజా తాగుతారా? అదేం టేస్టే. అదో బిత్తి టేస్ట్. వాళ్ళు గట్లనే ఓడతారు కానీ నువ్వు పోయి స్ప్రైట్ తెపో, అందరు తాగచ్చు. అరే వెంకి పరపడం తీసుకొద్దాం. వదిన నువ్వు వంట దారా. చదువుల కోసం కొలువుల కోసం ఎక్కడున్నా గానీ సొంతూరుని మర్చిపోవద్దు. ప్రతి పండక్కి రావాలి. సరే వదినా. అరే ఎండి వెంకి, మీరు నాకు తమ్ముళ్ళు కాదురా, కొడుకులు లెక్క. ప్రతి పండక్కి మన అందరం కలిసి గిట్లుంటే మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా పండక్కి రాలే ఇంటికంటే ఈసారి ఇంకో పండగకి వస్తామని అనుకుర్రా. అందరం కలిసి ఉండి పండగ చేసుకుంటే మంచిగా ఉంటుంది. సారీ అన్న, ఇంకోసారి ఇబ్బంది పెట్టాం. ఈసారి పండుగ అనగానే ఉరికేస్తాం. అన్న ఈసారి పండగ వచ్చింది అనుకో, జెట్ 6 లెక్క ఉరికేస్తాం. అది జెట్ 6 కాదు బాబాయ్, జెట్ స్పీడ్.